జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ దర్శనంలోనికి తిరిగి స్వాగతం. ఒకరోజు సాయంత్రం గోకులంలోని యాదవ ప్రముఖులు ఒకచోట సమావేశమై ఏవో విషయాలను చర్చింపసాగారు. ఇంతలో అటుగా గోపబాలులతో వెళ్తున్న కన్నయ్య వీరందరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని కాసేపు అక్కడ ఆగి మరీ వారి మాటలు వినసాగాడు. ఇంతలో వారిలో ఒక యాదవుడు ఇలా అంటున్నాడు, మనం ప్రతి సంవత్సరం ఇంద్రుడి గురించి యాగం చేస్తాం కదా, మనకు వర్షాలు సమృద్ధిగా పడాలని, పంటలు బాగా పండాలని, పశువులన్నీ ఆనందంగా ఉండాలని, ఆ దేవేంద్రుడిని సంతృప్తి పరచడానికి ప్రతి సంవత్సరం యాగం చేయడం మనందరికీ అలవాటే కదా, అలాగే ఈ సంవత్సరం కూడా రేపు చేద్దామా అని అన్నాడు. దానికి వారందరూ సరేనని అన్నారు. అయితే ఇదంతా విన్న కన్నయ్య వారితో, మీరు ఏ ఫలితాన్ని కోరి ఈ యాగం చేస్తున్నారు, యాగఫలం ఎవరికి ఇస్తున్నారు అని అడిగాడు. అప్పుడు వారు, కృష్ణ, నువ్వు చిన్నవాడివి, నీకు ఈ విషయాలన్నీ తెలియవు. మేఘాలన్నీ దేవేంద్రుడి ఆధీనంలో ఉంటాయి. అతని ఆజ్ఞతోనే మేఘాలు వర్షం కురిపిస్తాయి. ఆ వర్షం వల్ల భూమి సస్యశ్యామలమై పంటలు పండుతాయి. అందుకే మనం ప్రతి సంవత్సరం ఇంద్రుని ఆరాధిస్తూ గొప్ప యాగం చేస్తాం. దీంతో ఇంద్రుడి అనుగ్రహం కలిగి మంచి వర్షాలు కురుస్తాయి అని అన్నాడు. అది విన్న కృష్ణయ్య, ఈ విషయంలో ఏమీ అర్థం లేదు. జీవుల యొక్క కర్మ ఫలాలను బట్టి వారికి లభించేవి లభిస్తాయి. ఈ సృష్టి మొత్తం పరమేశ్వరుని ఆధీనంలో ఉంటుంది. అంతే తప్ప దీంట్లో ఇంద్రుడు చేసేదేమీ లేదు. ఈసారి మనం ఇంద్రుడిని తృప్తిపరిచే ఆ యాగం బదులు ఈ గోవర్ధనగిరికి పూజలు చేద్దాం, అలాగే బ్రాహ్మణులకు పూజిద్దాం అని అంటాడు కన్నయ్య. కృష్ణుని మాటలు వారందరినీ ఒక మాయ కప్పి, ఓ తప్పకుండా ఈ సంవత్సరం ఇలాగే చేద్దామని అంటారు. ఈ గోవర్ధన పర్వతమే మనందరికీ కామధేనువు వంటిది. ఆ పర్వతాలన్నీ పూజించడం కంటే విశిష్టమైనది ఏమి ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత రోజు యాదవులందరూ కలిసి ఎన్నో రకాల పిండి వంటలు తయారు చేశారు. అవన్నీ కూడా నెత్తిన పెట్టుకొని ఎంతో వైభవంగా ఆ పర్వతం వైపు నడిచారు. ముందుగా అక్కడ ఉన్న బ్రాహ్మణులకు నమస్కరించారు. వారి ఆశీస్సులను తీసుకున్నారు. కన్నయ్య గోపబాలులతో కలిసి వీరి వెంటే నడుస్తూ ఉన్నాడు. కన్నయ్య ఎంతో చిలుపుగా యాదవులందరినీ చూస్తూ నవ్వుతున్నాడు. కృష్ణుడు అలా ఎందుకు నవ్వుతున్నాడో వారెవరికీ అర్థం కాలేదు. తామందరం తల మీద ఇలా అనేక రకాల పిండి వంటలు పెట్టుకొని కొత్త వస్త్రాలను ధరించి అనేక రకాల పూజ సామాగ్రితో వెళ్ళడం కన్నయ్యకు నవ్వు తెప్పించిందేమో అనుకున్నారు. కానీ ఆ పరంధాముని చిరునవ్వు వెనక ఆంతర్యం వేరు. ముందు జరగబోయే ముచ్చట అంతా తన మనసులో మెదులుతూ ఆ కన్నయ్యకు చిరునవ్వు వచ్చింది. కన్నయ్య స్నేహితులైన గోపబాలురు కన్నయ్య చిరునవ్వులో ఏదో అర్థం ఉందని గ్రహించారు. కానీ అది ఏమిటో వారికి అర్థం కాలేదు. వారు రోజు కన్నయ్యతో ఆడి పాడేవారు కాబట్టి కన్నయ్య హావభావాలని ఎక్కువగా అతి దగ్గరగా చూసేవారు, అనుభవించేవారు, అనుభూతిని పొందేవారు వారే కదా. అందుకే ఈ రోజు కన్నయ్య అలా నవ్వడం చూసి ఏదో పెద్ద ముచ్చటే ముందు జరుగుతుందని అనుకున్నారు గోపబాలురు అంతా. అందరూ ఆ విధంగా వెళ్ళి తాము తెచ్చిన పిండి పదార్థాలు అన్నీ ఆ గోవర్ధనగిరికి ఎదురుగా పెట్టి ఆ పర్వతానికి నివేదించారు. యాదవులందరూ సంతోషంతో నృత్యం చేయసాగారు. ఆ నివేదనలన్నీ తిని ఎంతో ఆనందపడి యాదవులు, గోపికలు, కన్నయ్య, గోపబాలురు అందరూ సంతోషంగా ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. గోపికలందరూ కన్నయ్యను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ముందు ముందు ఇంకా పెద్ద ముచ్చట ఉందని మనసులో తలిచి కన్నయ్య వారి వంక చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇదంతా ఇంద్రలోకం నుంచి చూస్తున్న ఇంద్రునికి చాలా కోపం కలిగింది. చిన్న పిల్లవాడైన ఈ కృష్ణుని మాటలు నమ్మి ఈ యాదవులు అందరూ నాకు యాగం జరిపించకుండా ఉంటారా? వీరందరికీ బుద్ధి చెప్పాల్సిందే, నా శక్తి ఏమిటో వీరికి తెలియజెప్పాల్సిందే. ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న యాగం మాని అలా ఆటలు ఆడుకుంటున్నారా అని ఎంతో కోపం వచ్చింది. ఎంతో భీకరమైన మేఘాలను పిలిచి తక్షణమే వెళ్ళి భూలోకంలో ఆ బృందావనంలో మీరు కుంభవృష్టి కురిపించండి, వర్షపు ధారలతో ప్రళయం సృష్టించండి, రాళ్లు కురిపించండి. మీ శక్తితో రోజులు తరబడి కురిసే వర్షానికి బృందావనం అంతా తడిసి నీట మునిగి వారందరూ సర్వం కోల్పోవాలి. అప్పుడు కానీ వారికి బుద్ధి రాదు అని ఆ మేఘాలను ఆదేశించాడు. ఇంద్రుని ఆదేశం అందుకున్న ఆ మేఘాలన్నీ భూలోకం వైపు వచ్చి బృందావన ప్రాంతంపై కుంభవృష్టి కురిపించసాగారు. ఒక్కసారిగా ఆకాశం అంతా నల్లటి మేఘాలతో కప్పబడింది. అంతటి భయంకరమైన వర్షం
కురియడం యాదవులందరికీ ఎంతో ఆశ్చర్యం, భయం కలిగింది. వర్షంతో పాటు దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తూ పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురుస్తున్న ఆ వర్షానికి భయపడి ఆవు దూడలు తాళ్లను తెంచుకొని అటూ ఇటూ పరిగెత్తసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిమాణానికి యాదవులు అందరూ భయపడ్డారు. ఇంకా చిన్న పిల్లల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఎంతో బెదిరిపోయి తమ తల్లిదండ్రుల వద్దకు చేరారు. గాలి ఇంకా ఎక్కువై పెద్ద వృక్షాలు సైతం ఒరిగిపోతున్నాయి. ఆ గాలికి ఆ వృక్షాలు క్రింద పడుతూ దూరంగా ఎగిరిపడుతున్నాయి. ఒక బీభత్సకరమైన వాతావరణం చూసి అందరూ ఎంతో భయపడ్డారు. దీని నుంచి కృష్ణయ్య తప్ప ఇంకెవరూ తమను కరుణించలేరని తలచి వారందరూ కూడా కృష్ణుడి వద్దకు వెళ్ళి, కృష్ణ, నువ్వే ఈ బీభత్స ప్రళయం నుంచి మమ్మల్ని అందరినీ రక్షించాలి అని వేడుకున్నారు. కన్నయ్య వారితో, మీకేమీ పర్వాలేదు, ముందుకు పదండి అని వారందరినీ పర్వతం వద్దకు తీసుకువచ్చాడు. అందరూ ఆ వర్షంలో తడుస్తూ గాలికి అటూ ఇటూ ఊగిపోతూ ఆ పర్వతం వద్దకు వచ్చారు. కన్నయ్య ఒక్కసారి వారి వంక చిరునవ్వుతో చూసి ఆ పర్వతం వైపు తిరిగి కళ్ళు మూసుకొని ధ్యానించి కళ్ళు తెరిచి ఒక్కసారిగా తన చేతితో ఆ పర్వతాన్ని పైకెత్తాడు. అంతటి పర్వతరాజాన్ని ఒక చిన్న రాయి ఎత్తినట్లు ఒక్క చేతితో ఎత్తి వారందరినీ ఆశ్చర్యపరిచాడు. తక్షణమే యాదవులు అందరూ ఆవు దూడలను తోలుకుంటూ ఆ పర్వతం కిందకు వచ్చారు. కన్నయ్యకు జయజయధ్వానాలు చేయసాగారు. కన్నయ్య వారితో, మీరు ఇంకా అస్సలు భయపడవద్దు, ఇంద్రుడు ఎన్నాళ్ళు వర్షం కురిపిస్తాడో చూద్దామని అన్నాడు. అవిగో ఆ కనిపిస్తున్న నైవేద్యాలన్నీ చక్కగా మీరు ఆరగించండి, సంతోషంగా నృత్యం చేయండి. అదుగో బయట ఆ వర్షాన్ని చూస్తూ ఈ పాయసాలన్నీ ఆరగిస్తూ ఆనందంగా ఉండండి. నేను ఉన్నంతకాలం మిమ్మల్ని ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు అని అభయమిచ్చాడు చిన్ని కన్నయ్య. అందరూ ఆనందంగా ఆ నివేదనల గూడిగల వద్దకు వెళ్ళి ఆ పదార్థాలన్నీ ఎవరికి కావలసిన వారు తీసుకొని సంతోషంగా తిన్నారు. పర్వతం అంచుల నుంచి వర్షం ఎంతో ధారగా పడుతున్నప్పటికీ ఒక్క చుక్క నీరు కూడా వీరున్న పక్కకి రావడం లేదు. పర్వతం ఆవల వైపుకు వెళ్ళిపోతుంది తప్ప లోపల వైపుకి ఏమాత్రం నీరు రావడం లేదు. ఇదంతా పైనుంచి చూస్తున్న ఇంద్రుడికి కోపం ఇంకా ఎక్కువైంది. ఇంకా భీకరమైన మేఘాలను పంపించాడు. మేఘాలు పెద్ద వర్షంతో పాటు రాళ్ళు వంటి వడగళ్ళు వాన కురిపించాయి. అయినా కృష్ణుని చేతి మీద ఉన్న పర్వతం ఎక్కడా చెలించలేదు. పర్వతం అంచున కారుతున్న వర్షపు ధారలో ఎంతో అద్భుతంగా ఈ పర్వతం చుట్టూ నవ్వుతూ నృత్యం చేస్తున్న కన్నయ్య ప్రతిరూపం కనబడసాగింది. యాదవులందరూ ఇది చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంకా గోపికల ఆనందం అయితే చెప్పనే అక్కర్లేదు. అలా ధారగా కురుస్తున్న వర్షపు నీటిలో ఒక ప్రతిబింబంలా ఎంతో తేజస్సుతో ఒక చేతితో మురళిని, తలపై పింఛాన్ని పెట్టుకొని ముందుకి వెనక్కి ఎంతో లయబద్ధంగా నృత్యం చేస్తూ కన్నయ్య ఆ పర్వతం చుట్టూ తిరుగుతున్న దృశ్యం వారికందరికీ కూడా కనిపిస్తోంది. వారందరూ ఆశ్చర్యపోయి ఇటువైపు తిరిగి చూస్తూ మధ్యలో చేయి పైకెత్తి పర్వతాన్ని తన చేతిపై ఉంచుకొని నుంచున్న కృష్ణయ్య కనిపిస్తున్నాడు. ఇక్కడ కన్నయ్య మురళిని దోపుకొని ఇలా నుంచున్న భంగిమ, అటు పక్క చూస్తే అలా నృత్యం చేస్తున్న విశేష దృశ్యం వారందరికీ ఎంతో ఆనందం కలిగించింది. ఇక్కడ ఇలా నుంచున్న కన్నయ్య ఆ పర్వతపు అంచుల్లో అలా ఎలా నృత్యం చేస్తూ పరిగెడుతున్నాడో వారి ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇదే కృష్ణమాయ, ఇదే కృష్ణలీల. ఒక్కసారి మనందరం ఆ దృశ్యాన్ని దర్శిద్దాం. యాదవులు అలా మందల మధ్య, గోపికల మధ్య ఉన్న కన్నయ్యను చూడండి. వర్షానికి తట్టుకోలేక ఆ కొండ కింద చేరిన జింకలు, తేళ్లు, నెమళ్ళు, కుందేళ్లు, ఇంకా అనేక రకాల పక్షులను చూడండి. కొండ అంచున వర్షపు ధారలలో నృత్యం చేస్తూ తిరుగుతున్న ఆ కన్నయ్య ప్రతిబింబాన్ని చూడండి. అలా ఒకటా రెండా 7 పగళ్ళు 7 రాత్రులు ఏకధాటిగా వర్షం కురిపిస్తూనే ఉంది. భయంకరమైన పిడుగులు పడుతూనే ఉన్నాయి. అయినా కన్నయ్య నుంచున్న ప్రదేశం నుంచి కదల్లేదు. ప్రతిరోజు రాత్రి అవ్వగానే కన్నయ్య ఒక చేత్తో ఎంతో అద్భుతంగా మురళిని గానం చేసేవాడు. ఆ నాదానికి ఎంతో ఆనందపడి ఆ పర్వతం కింద ఉన్న యాదవులు, గోపికలు అందరూ నిద్రలోకి జారుకునేవారు. అంతేకాదు వారితో పాటు ఉన్న జింకలు, తేళ్లు ఇవన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా నిద్రపోయేవి. వారందరూ ఉదయం లేచేటప్పటికి కృష్ణుడి దగ్గరలో బ్రహ్మాండమైన పిండి వంటలు గూడిగలతో ఎంతో వేడివేడిగా కనబడేవి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కూడా వారు ఆలోచించడం లేదు. వారంతా కృష్ణమాయలో పడి ఎంతో ఆనందపడుతూ అవన్నీ భుజించసాగారు. గీతిక వచ్చి నైవేద్యంను చిన్న గిన్నె
గిన్నెలోకి తీసుకొని కన్నయ్యకు తినిపించింది. కన్నయ్య ఎంతో ముచ్చటపడుతూ ఆ పాయసాన్ని ఆనందంగా తినసాగాడు. అలా ప్రతిరోజు యశోదమ్మ, గోపికలు వచ్చి కన్నయ్యకు అప్పుడప్పుడు తీపి పదార్థాలు పెట్టేవారు. ఆ పరంధాముడికి ఆకలి లేకున్నా వీరి ఆనందం కోసం అవన్నీ చిరునవ్వుతో స్వీకరించేవాడు. ప్రతిరోజు పగలంతా యాదవులు ఆడుతూ పాడుతూ గడిపేవారు. ఆవులన్నిటికీ తినడానికి బోలెడంత గడ్డి కనబడుతుంది. పక్షులకు తినడానికి ఎన్నో ధాన్యాలు దొరుకుతున్నాయి. కన్నయ్య చేతి మీద ఉన్న ఆ గోవర్ధనగిరి కింద ఎవరు తినడానికి కావలసినవి వారికి దొరుకుతున్నాయి. దాంతో వారికి ఆకలి బాధ తెలియక ఎంతో ఆడుతూ పాడుతూ పగలంతా గడిపేవారు. సాయంత్రం అయ్యేటప్పటికి కన్నయ్య 1 గంట సేపు ఎంతో అద్భుతంగా వేణువును ఊదేవాడు. ఆ వేణుగానం వింటూ వారందరూ నిద్రలోకి జారుకునేవారు. కన్నయ్య ఆ 7 రోజులు ఏ రోజుకా రోజు కొత్త రకంగా కొత్త తరంగాలతో వేణుగానం చేసేవాడు. అక్కడితో అక్కడ ఉన్న మానవులే కాక జీవులన్నీ ఎంతో ప్రశాంతంగా నిద్రపోయేవి. అంతకుముందు ఆ వానని, పిడుగుల్ని చూసి భయపడిన యాదవులందరూ అది చూసి ఇప్పుడు ఆనందిస్తున్నారు. ఇలా 7 రోజులు గడిచిన తర్వాత ఇంద్రుడి తాపం నశించింది. మేఘాలను వెనక్కి రప్పించాడు. 8వ నాడు సూర్యుడు ఎంతో తేజస్సుతో దర్శనమిచ్చాడు. అక్కడితో యాదవులందరూ ఎంతో ఆనందపడుతూ ఆ పర్వతం కింద నుంచి బయటికి వచ్చారు. వారితో పాటే గోపకాంతలు, గోపబాలురు, ఆవుదూడలు అన్నీ ఆనందపడుతూ బయటకు వచ్చాయి. ఆ కొండ కిందనున్న అన్ని జీవులు బయటికి వెళ్ళాయి అని గ్రహించిన తర్వాత కన్నయ్య నెమ్మదిగా చేతిని దింపి ఆ పర్వతరాజాన్ని యథాస్థానంలో పెట్టాడు. ఇదంతా గమనించిన ఇంద్రునికి అహంకారం తగ్గి అక్కడ ఉన్న చిన్న బాలుడు శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు కాదని గ్రహించాడు. వెంటనే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, దేవా, బృందావనంలో ఉన్న బాలుడు అతి సామాన్య బాలుడని తెలిసి ఎంతో తప్పిదం చేశాను. ఆ బాలుడు సృష్టి మొత్తానికి ఆధారభూతుడైన ఆ పరంధాముడైన శ్రీమన్నారాయణుడే అని ఇప్పుడు గ్రహించాను. వెళ్ళి ఆ స్వామిని నా అపరాధం మన్నించమని అడుగుతాను అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతడితో, ఇంద్ర, అన్నయ్యకు గోవులంటే ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు గోవులను తీసుకువెళ్ళి ఆ పరంధామునికి కానుకగా ఇవ్వు. అతడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు అన్నాడు. తక్షణమే ఇంద్రుడు కామధేనువును, ఆమె సంతానాన్ని తీసుకొని భూలోకం బయలుదేరాడు. బృందావనం వచ్చేటప్పటికి దూరంగా పచ్చిక బయళ్లలో ఒక రాతిపై కూర్చొని వేణుగానం చేస్తున్న కన్నయ్య కనబడ్డాడు. కన్నయ్యను చూసిన తడవగానే ఆ ధేనువులన్నీ కృష్ణుడి వైపు ఆనందంతో పరుగెత్తసాగాయి. ఇంద్రుడు కృష్ణుని వద్దకు వచ్చి, శ్రీకృష్ణ, నన్ను క్షమించు. నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే అని ఎరుగక ఇంత ఘోరం తప్పిదం చేశాను. నాకు బాగా బుద్ధి చెప్పావు. సర్వభూతాలకు ఆధారభూతుడివైన నీ తత్వం గ్రహించలేకపోయాను. నీ మాయలో పడి అజ్ఞానంతో నిన్ను అతి సామాన్య బాలునిగా గ్రహించి ఇంత వర్షం కురిపించి నీ బృందావనం వాసులందరికీ ఎంతో బాధ పెట్టాను. ఈ బ్రహ్మాండం మొత్తాన్ని సునాయాసంగా ఎత్తిన నీకు ఈ పర్వతం ఎత్తడం ఏపాటిది? సమస్త విశ్వానికి ప్రభువు నీవు. నా అజ్ఞానంతో చేసిన అపరాధాన్ని క్షమించు. ఈ కామధేనువు నా యందు దయతో స్వీకరించు అని వేడుకున్నాడు. ఈ గోవులన్నీ నిన్ను పట్టాభిషేకం చేయడానికి ఎంతో ఆతృతపడుతున్నాయి. వాటిని కూడా అనుగ్రహించు అని వేడుకున్నాడు. కన్నయ్య ఇంద్రుని అనుగ్రహించి అలాగే అని అన్నాడు. అప్పుడు బృందావనంలో ఎంతో అద్భుతంగా గోవింద పట్టాభిషేకం జరిగింది. బంగారు సింహాసనంపై కూర్చున్న కన్నయ్యకు ఇంద్రుడు సహస్రధారాభిషేకం చేశాడు. ఆ గోవింద పట్టాభిషేకం చేసి ప్రకృతి అంతా పులకించింది. యాదవులంతా ఆనందపడ్డారు. గోపికలు ఎంతో దివ్యానుభూతికి లోనయ్యారు. ఇంకా కన్నయ్య స్నేహితులైతే ఆ గోపబాలురు సంగతి చెప్పనే అక్కర్లేదు. ఎంతో ఆనందంతో అటు ఇటు ఎగురుతున్నారు. రోజు తమతో ఆడుకునే కన్నయ్యకు జరుగుతున్న ఆ పట్టాభిషేకం తమకు కూడా జరుగుతున్నట్లుగా ఆనందపడ్డారు. అక్కడ దేవలోకంలో నారద మహర్షిని గోవిందనామం యొక్క విశిష్టతని దేవతలందరికీ చెప్తున్నారు. గోవిందుడు అంటే గోవులను మాత్రమే కాదు, ఈ సమస్త సృష్టి నడిపించేవాడు, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నవాడు ఆ గోవిందుడే. గోవిందుడు భక్తులను ఎప్పుడూ అనుగ్రహించేవాడు. సమస్త లోకాలను పరిపాలించే పరబ్రహ్మ తత్వమే ఈ గోవిందుడు. సమస్త ప్రాణకోటికి
కర్మాచరణాలను నియంత్రించేవాడు గోవిందుడే. గోవింద అంటే స్తుతించబడేవాడు అని కూడా అర్థం. ఈ జగత్తులో శ్రీమన్నారాయణుడి కంటే స్తుతించగలిగిన వాడు ఎవరుంటారు? అందుకే ముక్కోటి దేవతలు సమస్త ప్రాణకోటి ఈ గోవిందుడినే ఎల్లవేళలా కీర్తిస్తూ ఉంటారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ కూడా ఈ గోవిందుని స్తుతిస్తే కలిగే దివ్యానుభూతులని, దివ్య భోగ భాగ్యాలను, సర్వ జ్ఞానాలను, సర్వ ఐశ్వర్యాలను వివరిస్తున్నాయి. ఈ సృష్టి మొత్తానికి సర్వధారుడు, సర్వకారణభూతుడు, సర్వప్రాణి రూపుడు, సర్వ ఆగమ సారము ఈ గోవిందుడే. ఎల్లవేళల గోవిందనామం స్మరించే వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, సర్వ శుభాలు కలుగుతాయి అని చెప్పాడు. అది విన్న దేవతలందరూ సంతోషించి ఆ గోవిందునికి ఇక్కడి నుంచే నమస్కరించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. జై శ్రీకృష్ణ. మరికొన్ని విషయాలు మరొక భాగంలో తెలుసుకుందాం.